మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఇలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్ళకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 2025లో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాల్లో ఉన్నామండి. మరి ఇట్టి సందర్భాలలో ధనస్సు రాశి, మరి ధనస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ధనస్సు రాశి వారు మరి గడిచిన రోజులు కొంత పర్వాలేదు. ఇట్టి జనవరి, ఫిబ్రవరి నుండి కూడా లాస్ట్ ఆగస్టు నుండి కొంత పర్వాలేదు అనేటువంటి సందర్భాలే గోచరిస్తూ ఉన్నవి. విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పుల, స్టమక్ రిలేటెడ్ ఇష్యూసా, లేదా పంటికి సంబంధించినటువంటి ఇబ్బందుల అనేటువంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులు చూడడం జరుగుతున్నది. మరి ఇట్టి ధనస్సు రాశి వారు అనగానే మనకు గుర్తు వచ్చేటువంటిది బా, బి, భూ, భే అక్షరాలు, అంటే బాలకృష్ణ, బాలయ్య, ఇట్టి అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. ఇట్టి అక్షరాలతో ఏదైనా సంస్థలు ఉండేటువంటి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, తీవ్రమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకొని నెంబర్ బి అక్షరము, అదేవిధంగా మనకు యా అక్షరము అంటే వై, ఇవి చూసుకోండి. భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, భార్యాభర్తలలో ఎవరిదైనా ధనుస్సు రాశి అయితే ఆపోజిట్ ఉండేటువంటి భర్తకు కానీ భార్యకు కానీ హెల్త్ రిలేటెడ్ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లేదా ఏమైనా సూసైడ్ థాట్స్ రావడం, విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడము, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, భూ సంబంధిత విపరీతమైనటువంటి గొడవలు, భూ సంబంధిత లావాదేవీలలో కొంత వీరికి చిరాకు కలిగించేటువంటి సంఘటనలు ఏర్పడము, ఇది ఎంతో బాధాకరంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో గృహ సమస్యలు ఏర్పడబోతున్నాయి. గృహంలో ఇట్టి సెప్టెంబర్ నుండి మొదలు ఇక కొంతమేర పై అధికారుల నుండి బాధలు, పై అధికారుల నుండి చివాట్లు, పనిచేసే చోట పని మీకు సుమారుగా అస్సలు పని చేసేటువంటి యోగము, అంటే మీరు చేసినటువంటి పని మెచ్చకపోవడమా, మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో మంచివే అయినప్పటికీ కూడా మీ గురించి చెడుగా చెప్పేటువంటి పరిణామాలు ఉండడమా, ఇలాంటివి జాగ్రత్త. అదేవిధంగా ధనస్సు రాశి వారికి ఇంకను అనూహ్య అవరోధాలు, విపరీతమైనటువంటి కోపము, మద్యము అధికంగా త్రాగడము, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి సందర్భాలు, కోర్టు రిలేటెడ్ వెళ్ళడము, కోర్టుకు సంబంధించినటువంటి విషయాలలో
పాలు పంచుకోవడము, మీకు సంబంధం లేని విషయాలలో దూరంగా ఉంటే మంచిది. మీకు అసలు సంబంధం లేని విషయాలలో కూడా మీరు కోర్టు మెట్లెక్కడం కానీ, పోలీస్ స్టేషన్కు వెళ్ళడం కానీ, ఎదుటి వ్యక్తి నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవడం కానీ, ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తుల నుండే తీవ్రమైనటువంటి విమర్శలు, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడేటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉన్నది. ఇవి బాగా గమనించుకోండి. మరిక ఇట్టి ధనస్సు రాశి వారికి ఇంకను స్థానచలనము, ప్రదేశ మార్పులు, ఇంకా ఎన్నెన్నో కూడా అవరోధాలు ఏర్పడేటువంటి సందర్భాలు ఉన్నవి. విచారము, కొంత బంధుమిత్రులతో గొడవలు ఏర్పడేటువంటి సంఘటనలు. అదేవిధంగా మనకు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనుకుంటే, కొత్తగా వివాహం జరిగింది, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడము, గొడవలు ఏర్పడము. అదేవిధంగా ఇట్టి ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, ఎందుకంటే గుండెకు సంబంధించినటువంటి ఏవైనా మనకు కొంత స్టంట్ పడడం కానీ లైక్ ఇలాంటివి జరిగేటువంటి పరిణామాలు అయితే పొంచి ఉన్నవి. చాలా జాగ్రత్త. ఆల్రెడీ ఆగస్టు నెలలోనే ఏవైనా ఇబ్బందికి గురి కావచ్చును. సో ఇప్పుడు సెప్టెంబర్ నెల, ఒకసారి ఖచ్చితంగా ధనుస్సు రాశి వారు ఈసీజీ కానీ హార్ట్ సంబంధించినటువంటి అవి తప్పకుండా చెక్ చేసుకోండి 100%. ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఇందాక చెప్పాను నేను, అది గమనించుకోండి. పొమ్మన లేక పొగబెట్టే సందర్భాలు 100%. ఇప్పుడు వెళితే రాబోయే ఒక 10-15 నుంచి 40 రోజులలో జాబ్ రెడీగా ఉంది, మీకు ఎక్కుతారు. లేదు ఇక్కడే ఉంటాను అనుకుంటే మధ్యలో ఇక ఈ 20-21 రోజు గడిచింది అంటే అసలు ఉద్యోగము మళ్ళా మీకు దొరుకుతుందో లేదో బాగా గమనించుకోండి. ఒకవేళ స్టెప్ తీసుకుంటా అనుకుంటే మీరు దసరా లోపు స్టెప్ తీసుకోండి. దసరా దాటింది అనుకుంటే, దసరా నవరాత్రులు దాటాయి అనుకుంటే ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఇది గమనించుకోండి. కార్తీక మాసము మొదటి వారం వరకు మీకు విపరీతమైనటువంటి బలం ఉన్నది. ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నా, ఏది లేకుండా ఉంటే అటు పిమ్మట సుమారుగా ఒక 10 నెలలు 8 నెలలన్నా ఖాళీగా ఉండాల్సి వస్తుంది. సో భార్యాభర్తలలో ఏమైనా అన్యోన్యత లోపిస్తే ఒకసారి కాంటాక్ట్ కండి. అదేవిధంగా మరి ఇంకను చాలా విషయాలు ఉన్నవి కానీ మనకు సమయం సరిపోదు విషయాలు. సో వ్యక్తిగత విషయాలకై ఇంకా ఏమైనా మీరు తెలుసుకోవాలి పర్సనల్గా అనుకున్నట్టయితే తప్పకుండా నాకు కన్సల్ట్ కండి. ఎందుకంటే ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, సంతానం కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒకసారి నాకు కన్సల్ట్ కండి. తప్పకుండా ఓపెన్ ఛాలెంజ్. మీ జీవితము మారేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ చాలా ఉన్నవి. నేను మీకు అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాను. ఆల్